ప్రీతమ నాయకులు మిత్రులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక క్రీడల శాఖ మంత్రులు శ్రీ వట్టి వసంత్ కుమార్ గారికి, ఆహుతులైన పెద్దలకు, కళారత్న పురస్కార గ్రహీతలకు నమస్కారం. కళలను కళాకారులను పోషించడం, వృద్ధ కళాకారులను, అనారోగ్యంతో కుమిలిపోతున్న కళాకారులను ఆదుకోవడం, మరుగుపడుతున్న కళాస్వరూపాలు పూర్వ ఔన్నత్యాన్ని పొందేలా చేయడం మన ప్రభుత్వాధినేత ప్రీతం ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రాచీన కట్టడాలను సాంస్కృతిక చిహ్నాలుగా దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది పర్యాటకులు ఆకర్షించేలా సాంస్కృతిక సౌధాలని మనం పరిరక్షించుకుందాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజల ఆశయాలకు ప్రతీకగా నిలవాలని సాంస్కృతిక రంగంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సాంస్కృతిక రంగం పట్ల న్యాయం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. 1. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా మరణించిన 400 సంవత్సరాలు అయిన సందర్భంగా హైదరాబాద్ ఫెస్టివల్ జరపవలసిందిగా కోరుతున్నాం. కళారత్న టైటిల్ని ప్రజలందరూ కోరిక మీద తిరిగి హంసావార్డుగా మార్చండి కోరుతున్నాం. మిగతా రాష్ట్రాల్లో సాంస్కృతిక రంగాన్ని కేటాయిస్తున్న నిధులు మన రాష్ట్రం ఇస్తున్న నిధులు కంపేర్ చేయండి. నిధులను కనీసం 100 కోట్ల వరకు పెంచమని చెప్పి సాంస్కృతిక రంగంలో ప్రతి ఒక్కరి తరఫున కోరుతున్నాం. కళారత్నకి ఇస్తున్న 30,000 పారితోషికాలను కూడా ₹1,00,000 పెంచమని కోరుతున్నాం. మన రాష్ట్రానికి కల్చరల్ పాలసీ ఇంతవరకు లేదు, అది వచ్చేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాం. తెలుగు భాష అభ్యున్నతి కోసం వెంటనే చర్యలు తీసుకో ప్రార్థన. ప్రపంచ తెలుగు మహాసభను హైదరాబాద్లోనే నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ క్రింది అంశాలను పరిశీలించి తగు నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. శిల్పారామం సాంస్కృతిక శాఖ సాంస్కృతిక మండలి అధికారులకు రావాలి. సమాచార ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నాటక రంగాన్ని సాంస్కృతిక శాఖ అధీనంలోకి రావాలి. రిహార్సల్ హాల్స్, రిపార్టీలు, ఆడిటోరియంలు నిర్మాణం జరగాలి. రవీంద్ర భారతి తెలుగు లలిత కళాకారులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద శిల్పకళా వేదికను కేటాయిస్తే స్వంత ప్రాపర్టీగా ఇష్టం వచ్చినట్లు రేట్స్ పెంచి అందుబాటు లేకుండా జరుగుతోంది. దయచేసి సాంస్కృతిక శాఖకి ఈ శిల్పకళా వేదికను కేటాయించండి. హైదరాబాద్లో కళాక్షేత్రం నిర్మించండి. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలాగా మ్యూజియం నిర్మించండి. వరంగల్లో జానపద మ్యూజియం ఏర్పాటు చేయండి. నిష్పక్షపాతంగా పరిశీలించి తెలుగు అకాడమీని తెలుగు యూనివర్సిటీలో కలిపి బచ్చుపల్లికి వెంటనే తెలుగు యూనివర్సిటీని కూడా మార్చండి. పద్య నాటకాన్ని ప్రోత్సహించండి. తోలుబొమ్మలాటను ప్రోత్సహించడానికి దయచేసి ₹25 లక్షల ప్రభుత్వం విరాళంగా ప్రకటిస్తే ఆ బరుగుపడిపోయింది ఆ కళా స్వరూపం మళ్ళీ పూర్వపౌన్నత్యాన్ని పొందుతున్న మా నమ్మకం. దేవాలయాల నిధులలో కొంత భాగం జానపద కళాకారుల జీవనోపాధికి కేటాయించాలి. తెలుగు ప్రాచీన భాషగా తీర్చిదిద్దడంలో భాషాభివృద్ధికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. కళాకారుల మనసును మీ ముందుంచాం. ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఒక మాట, 2009-2010 సంవత్సరాలకు కళారత్న కోసం కళాకారులను ఎంపిక చేయడానికి సాంస్కృతిక మండలి చైర్మన్ రమణమూర్తి, సాంస్కృతిక శాఖ సంచాలకులు కాంతారావు గారు ఐపీఎస్, దేవాదాయ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి కేవీ రమణ గారు సభ్యులుగా కమిటీ వివిధ రంగాల్లో రాణిస్తున్న కళాకారులను ఎంపిక చేసి పెద్దలను సంప్రదించి ఏకగ్రీవంగా విజేతల పేర్లను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 2 సంవత్సరాలకు 20 మందిని ఎంపిక చేశాం. తెలంగాణ నుంచి 11 మంది, ఆంధ్ర నుండి 9 మంది,
రాయలసీమ నుంచి 3, ప్రవాసాంధ్రుల పక్షాన 3ని రాగద్వేషాలకు అతీతంగా ఎంపిక చేశామని తెలుపడానికి మాకు సంతోషిస్తున్నాం. తెలుసో తెలియక ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. పొరపాటు అంటే ఇక ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. మామిడి చెట్టుకు రాళ్ళు కొడతారు కానీ తుమ్మ చెట్టుకు ఎవరు కొడతారు? మీరిచ్చే విమర్శలను సౌహృదంతో స్వీకరిస్తాం. జై హింద్.